బుంగ మీద తెల్ల నురగ వంగితే చాలు అది మంచి కల్లా చెడ్డ కల్లా అని కూడా చూడరు. లొట్టి లేవట్టి గట్ట గట్ట తాగుతారు. ఇప్పుడు చూడండి ఏమైందో, పైసలు పెట్టి పానాలు ఖరాబ్ చేసుకున్నట్టుగాలే. అమ్మో, తాగుడు మానేస్తే తాత సొమ్ము మిగిలిపోతుందని అలాయించి ఒక సీస్ ఎక్కువనే గుంజుతారు. గౌడన్నలు, మీరు కూడా గిట్ల చేస్తే ఎట్లనే? చెట్టు మీద కళ్ళు లొట్టిలంపుకొచ్చి పొయ్యాల గాని మందు కలిపితే ఎట్లనే? ఈ కర్మ పాడుగాను ఎట్లా అయిపోయిందో చూడుండ్రి. నిమ్మల వాడదామని కళ్ళు తాగితే నిలువుగా పానాలు పోయే కాడికి వచ్చింది. ఒక్కలా ఇద్దరా 25 మంది ముసలోళ్ళు మొత్తం గాయి వేసి సోయి తప్పిపోయిండ్రు. జల్దిగా అంబులెన్స్ వచ్చింది కాబట్టికో దవాఖానలో పడి గోస ఎల్లదీస్తున్నారు. ఈ నుంచి ఎన్నడు మంచిగా బయట పడతారో వీళ్ళంతా. మన మహబూబ్ నగర్ జిల్లా బండరాయి పాకుల అనే ఊళ్ళోళ్ళది గోస. మంచిగా మన సీఎం సారు ఎవ్వరు రందులతో ఉండొద్దని గౌడన్నలకు ఆసర కావాలని ఈ కళ్ళు దుకాణాలు పెట్టిపిస్తే కొందరు గిట్లా కల్తీ చేస్తే ఎట్లనే? ఓ కల్తీ మాస్టర్లు, అంతగానం పైసలు జాలతలేవు అనుకుంటే ఒక 10 రూపాయలు రేటు పెంచమని కేసీఆర్ సార్ని అడిగితే ఇంకో రూపాయి ఎక్కువనే తీసుకోమని ఆర్డర్ ఇస్తాడు. అసొంటిది గిట్లా వేస్తే అమాయకుల ఆవస్ పోయే కాడికి వచ్చానా? అందరి మనసంటి పానాలే అనుకోవాలని ఇదివరకే మన సర్కారు ఇంచుకో బీరు వాడకో బారు లెక్క మందు దుకాణాలు పెంచుకుంటూ పోతాండ్రు. గని పైసలు లేని వాళ్ళ కోసం షీప్ లిక్కర్ తెద్దామని కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఈ కళ్ళు కల్తీని తప్పించేటందుకు సర్కారు సారని కూడా జల్దిగానే తెచ్చేటట్టు కొడుతున్నది. ఇక అప్పుడు కళ్ళును కల్తీ చేసేటోళ్ళు ఉండరు, తాగేటోళ్ళు కూడా ఉండరు కావచ్చు.